హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో కొత్తగా చూస్తున్న ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు అయితే మనం చికెన్ స్పైసీ ఫ్రై చేసేసుకుందామే. సో ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె కొంచెం హీట్ అయినాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. దీంట్లో ఒక బిర్యానీ ఆకు, ఒక 3 దాల్చిన చెక్కలు, లవంగాలు అండ్ మిరియాలు ఇవి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మంచిగా 2 మినిట్స్ దాకా ఫ్రై చేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. దాని తర్వాత నేనైతే ఇక్కడ 150 రూపీస్ చికెన్ తెచ్చుకోండి. దాన్ని ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసుకున్నాను. అవి కూడా యాడ్ చేసేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండండి. సో చికెన్ ఎంత మంచిగా ఉప్పులో ఆయిల్ రెండు కలుస్తాయో అప్పుడే వాటర్ అనేది మంచిగా బయటకు వచ్చి మంచిగా డ్రై అయ్యి ఫ్రై అవుతాయి అన్నమాట. సో అది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. సరే కదా, ఉప్పు వేసిన తర్వాత నేను ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉన్నాను. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టకుండా అలానే ఉడకబెట్టుకోండి. చూసారు కదా, వాటర్ అంతా అయితే బయటకు వచ్చేసింది. ఈ వాటర్ అంతా వచ్చి మళ్ళీ డ్రై అయ్యేంత వరకు అయితే మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. మీడియంలో మధ్య మధ్య కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటే మాడిపోతుంది అనమాట చికెన్ అనేది. చూసారు కదా, వాటర్ అంతా డ్రై అయిపోయింది. కొంచెం ఒక 120% ఉంది అంతే. దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంది, అది కూడా యాడ్ చేసేసుకోండి. దాని తర్వాత వాటర్ అంతా మంచిగా డ్రై అయ్యి మంచిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక హాఫ్ స్పూన్ అనేది పసుపు అనేది యాడ్ చేసేసుకోండి. టేబుల్ స్పూన్ వేసుకున్న పర్లేదు, పసుపు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఒక స్పూన్ అయితే వేసేసుకోండి, చిన్న స్పూన్తో అనమాట. పసుపు వేసిన తర్వాత కలిపేసి ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేయండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే వదిలేసిన తర్వాత హోల్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ఏదైతే అది కూడా యాడ్ చేసేసుకోండి. మసాలా ఆయిల్లో ఫ్రై అయితే చాలా బాగుంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్పైసీగా కావాలన్నప్పుడు ఇలా అయితే యాడ్ చేసేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ వేసిన తర్వాత చక్కగా చికెన్ అంతా మంచిగా కలిపేయండి ఒకసారి. సో ఇలానే ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ వదిలేసి దాంట్లో కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు, అంటే మీరు ఎంతైతే స్పైసీ తినగలుగుతారో అంత కదా. నేనైతే ఇక్కడ 3 స్పూన్ కారం అనేది యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేయండి చికెన్ అంతా. సో కారం చికెన్ పట్టేంత వరకు మంచిగా కలిపేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఉంది. ఫైనల్ లుక్ చూడండి, చాలా బాగుంటుంది చికెన్ అనేది. సో మనం ఎంత ఈగా మీడియం ఫ్లేమ్లోనే ఓపిక్తో చికెన్ ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో చూసారు కదా, కారం అంతా అయితే చికెన్కి పట్టేసింది. మళ్ళీ ఒక 2 స్పూన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ వేసి మళ్ళీ ఇంకొకసారి కలిపేసి ఉంచండి. అప్పుడు ఒక్కొక్క స్పూన్ వేయడం వల్ల ఏంటంటే చికెన్ కారానికి మంచిగా పడుతుంది. ఓకేనా అండి. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇలా కలుపుతూ ఉండండి. మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. అప్పుడు మనకి కావాల్సిన స్పైసీ చికెన్ ఫ్రై అనేది యాడ్ అవుతుంది అనమాట. మనం రెస్టారెంట్ స్టైల్లో అండ్ బయట కూడా తింటూ ఉంటాం కదా, చిన్న హోటల్స్లో కూడా. అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై. మళ్ళీ చికెన్ అంతా కారం అంతా మంచిగా మగ్గి ఆ పచ్చి వాసన అంతా పోయేంతవరకు మగ్గుతుంది కదా, అడుగుంటుంది అనంగా. అప్పుడు మనం ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి, హోల్ గరం మసాలా. సో ఇది యాడ్ చేసిన తర్వాత పెద్దగా టైం ప్రాసెస్ ఏం లేదండి. ఇంకొక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే అలా ఉంచేయండి, చాలు. అంతేనండి, మనం కావాల్సిన చికెన్ ఫ్రై, స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకోండి, లేకపోతే కరివేపాకు వేసుకున్నా పర్లేదు అనమాట. సో నేనైతే కొత్తిమీర వేసుకున్నాను. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. తిన్న తర్వాతనే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అంతేనండి, మన స్పైసీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.